హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. మీ అందరం బాగున్నాం. మీరందరూ కూడా ఇంట్లో సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇవాళ టొమాటో రైస్ ఎలా చేయాలో చాలా సింపుల్గా, చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికి ఫస్ట్ రైస్ ఉడికించేసుకోవాలి. రైస్ పెట్టేసుకుందాము. ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలండి. సో ఇప్పుడు నేను అన్నం ఉడకబెట్టేసుకుంటున్నాను. అన్నం పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. చాలా చాలా ఈజీగా ఉన్న వాటితో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏమైనా పనిలో మీరు స్టక్ అయిపోయి వంట లేట్ అయింది అనుకునేటప్పుడు ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. సాంబార్ పౌడర్ కానీ, గరం మసాలా కానీ, ఎర్రకారం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. దీనికి మెంతులు, ఆవాలు వేయించిన పొడి ఉంటే అది వేస్తే కమ్మగా ఉంటుంది. సో ఇప్పుడు టమాటా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఒక బే లీఫ్, ఒక సినమన్ స్టిక్, టెంపరింగ్కి పీనట్స్, చనా దాల్, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, తర్వాత శనగపప్పు, పసుపు, ఒక ఉల్లిపాయ, తర్వాత ఒక ఆనియన్, 5 టొమాటోస్, తర్వాత ఒక పచ్చిమిరపకాయ, జింజర్, కొత్తిమీర, ఒక కరివేపాకు, ఇవన్నీ కూడా టెంపరింగ్కి యూజ్ చేసుకోవాలండి. పన్నీర్ ఆప్షనల్ అండి. మా బావ తింటాడు, అది ఉండకపోతే అన్నం ముట్టుకొని అంటూ ఉంటాడు ఒక్కసారి అని చెప్పి నేను చిన్న పీస్ ఉండిపోయింది, అందుకని అందులో వేస్తాను. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు. అన్నీ మీ ఇష్టమే, ఎందుకంటే ఇంట్లో ఏముంటే అవన్నీ వేసినా కూడా చాలా కమ్మగా వస్తుంది. సో ఫస్ట్ టెంపరింగ్కి గీ, ఆయిల్ కలిపాను, లేక ఒక్క గీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో గీ వేసుకొని అందులో ఒక బే లీఫ్, ఒక సిన్నమన్ స్టిక్ వేసాను ముందు. కొంచెం అవి వేగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ ఆవాలు, జీలకర్ర కొంచెం అది వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు. ఈ టెంపరింగ్ అంత కామన్ అండి అన్ని రైస్లకి కూడా. సో ఈ రైస్ అయితే ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. ఒక ఎండుమిరపకాయ, తర్వాత ఇంగువ అన్నది ఉంటే అండి ఆ రుచే ఇంకా అద్భుతం అనమాట. దీని పక్కన అంటే సైడ్ డిష్ కింద మీరు పక్కన వేయించిన ఏదైనా పొటాటో కానీ, లేక బ్రింజాల్ ఫ్రై కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. లేదు అవన్నీ అంత కష్టం మళ్ళీ అన్నీ కట్ చేసుకోవడం అంతా అయితే మీరు రైతా చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా. ఒకవేళ బూందీ ఉంటే బూందీ రైతా చేసుకోవచ్చండి, లేదంటే ఆనియన్ రైతా చేసుకొని పక్కన పెట్టుకొని తినేయచ్చు. అసలు మేము ఏం లేకుండానే తినేసాము. సో టెంపరింగ్ అన్నీ వేసుకుంటున్నాము. సో పీనట్స్, చనాదాలు, కరివేపాకు అన్నీ వేసానండి. ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పసుపు అన్నీ కూడా వేసుకొని వేగుతున్నది. సో బాగా వేగిన తర్వాత అప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగానే తరుక్కున్నానండి నేను. సో ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత జింజర్, గార్లిక్ కూడా ఉంటే వేసుకొని నేను వేయలేదు గార్లిక్. మీరు జింజర్ తర్వాత ఆనియన్ వేసుకోండి. గార్లిక్ కూడా వేసుకున్నా బాగానే ఉంటుందండి. నేను గార్లిక్ వేయలేదన్నమాట, నా దగ్గర లేదు, అయిపోయాయి. సో జింజర్ తర్వాత కాస్త ఇంగువ వేసాను. వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. సో ఆనియన్స్ వేసేసానండి. ఆనియన్స్ వేగుతున్నాయి. ఆనియన్స్ ఫాస్ట్గా వేగాలి అంటే మీరు కాస్త ఉప్పు వేస్తే ఆనియన్స్ వేగుతున్నప్పుడు తొందరగా వేగిపోతాయి, మాడకుండా వేగుతాయి కూడా. సో అది వేగిన తర్వాత నేను 5 టమాటాస్ తీసుకున్నాను. నేను, మా హస్బెండ్, మా బాబుకి, 3 మనుషులకి చేస్తున్నాను. ఓన్లీ టమాటా రైస్ కదా, మరి టమాటా టేస్ట్ ఉండాలి కదా అని. ఇవి బెంగళూరు లోకల్ టమాటాలండి, బాగా జ్యూసీగా ఉంటాయి. సో టమాటాలు అవి వేసేసాను. పన్నీర్ ముక్కలు ఉంటే అవి కూడా వేసేసి వేయిస్తున్నాను. సో ఇవి బాగా ఉడుకుతూ ఉంటే కొంచెం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి, ఫాస్ట్గానే మగ్గిపోతాయి టమాటాలు. సో అది మగ్గుతున్నది. చాలా చాలా బాగా వచ్చిందండి, అసలు అద్భుతమైన టేస్ట్. అది తింటే ఎంత హెవీ అయిపోయిందంటే చాలా కమ్మగా ఉందన్నమాట. అలా అని విపరీత కారం కాదు, అలా అని ఒక స్పైసీ టేస్ట్, అలా చాలా కమ్మగా ఉందండి. కడుపు అయితే ఫిల్ అయిపోయింది. సో కొత్తిమీర అది కూడా వేసుకొని నేను మూత పెట్టేసుకున్నాను. సో కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది కదా, టమాటా కొత్తిమీర చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ పడితే. అందుకని ఇంకా 2 కూడా వేసేసుకొని నేను మగ్గబెట్టుకుంటున్నానండి. బాగా దగ్గర పడి మగ్గిపోయిన తర్వాత సో టమాటాలు మగ్గడానికి మూత పెడితే ఫాస్ట్గా మగ్గిపోతుందండి. సో కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసేసి మగ్గబెడతాను. ఇది ఒక 5 మినిట్స్ పడుతుందండి, ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ పడుతుంది. బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో పక్కన అన్నం చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా, పొడిలాడుతూనే ఉడికిపోయింది అన్నం. సో నేను కూరకారం తయారు చేసుకున్నానండి. ఇది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కూరకారం తయారు చేసుకున్నాను. అదిను మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకొని ఉంచుకుంటాను. ఏమైనా టమాటాలతో చేసే ఏదైనా సాంబార్లోకి దాంట్లో కూడా కమ్మగా ఉంటుంది. ఈ
మెంతులు ఆవాలు కలిపిన పొడి, మనం నిమ్మకాయ ఆవకాయ ఇలాంటి వాటిలో కూడా వేసుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయని నేను జనరల్గా ఈ మెంతులు ఆవాలు పొడి ఖచ్చితంగా వేస్తాను టమాటా రైస్లో, చాలా కమ్మగా ఉంటుంది. సో కర్రీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మీ దగ్గర ఇవి లేవు అంటే సాంబార్ పౌడర్ వేయండి, చాలా బాగుంటుంది. సో నేను కారం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నానండి, కర్రీ పౌడర్ అది వేస్తున్నాను. అది ఏంటంటే మంచి ఫ్లేవర్ అనమాట, అన్ని పప్పులు కలిపి ఉంటాయి. సో ఆ పౌడర్ వేసాను. తర్వాత మెంతులు ఆవాలు కలిపిన పౌడర్ కూడా వేస్తాను. సో అది ఇది వేసాక కొంచెం కలర్కి ఎర్రకారం వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత కాస్త ఆయిల్ నెయ్యి ఒకవేళ ఉంటే సరే డ్రై అయిపోకుండా, లేదు అంటే కాస్త వేసుకొని మీరు మగ్గబెట్టుకోండి. అది కూరకారం అండి. కూరకారం ఒక టేబుల్ స్పూన్ వేసాను. నేను ఒక గ్లాస్ బియ్యానికి చేస్తున్నానండి, సో స్పైసీనెస్ అవి చెక్ చేసుకునే వేసాను. సో అది వేసిన తర్వాత మళ్ళీ ఎర్రకారం వేసానండి. ఇది కలర్ గురించి, అంటే ఇంకొంచెం వేస్తే ఇంకా స్పైసీ అయిపోతుందని ఒక స్పూన్కి కొంచెం తక్కువగానే వేసాను. కొంచెం కలర్కి కొంచెం స్పైసీనెస్ రావడానికని వేసాను. తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మీరు కలుపుకోండి. సో అంటే అన్నం వేసిన తర్వాత కూడా సరిపోయేటట్టుగా ఉప్పు వేసేసుకుంటే మళ్ళీ అన్నం వేసాక ఉప్పు వేయక్కర్లేదు. సో ఇలా అన్నీ వేసి బాగా మగ్గబెట్టుకున్నా అండి, మళ్ళీ మూత పెట్టి. ఆ స్పైసీనెస్ అంటే ఆ కారాలన్నీ కొంచెం పడితే దగ్గర పడుతుంది కదా, కొంచెం తడిపోయిన తర్వాత అప్పుడు దగ్గర పడ్డాక అప్పుడు అన్నం కలిపితే చాలా బాగా వస్తుంది. చాలా డ్రైగా ఉడికిందండి అన్నం, చాలా ఫ్లఫీగా ఉంది. సో చాలా బాగుందన్నమాట. అన్నీ కూడా దగ్గర పడ్డాయి. సో కొంతసేపు అయిన తర్వాత అన్నం చూసుకుంటే అన్నం బాగానే ఉడికింది. అన్నం వేసి కలిపేసాను. ఆల్మోస్ట్ నేను వేసిన గ్లాస్ అన్నానికి కరెక్ట్గా సరిపోయిందండి. ఆ స్పైసీనెస్ కానీ, ఆ టమాటా ప్యూరీ కానీ, ఆ దగ్గర పడిన టమాటా ఉడికింది అంతా కూడా చాలా బాగా సెట్ అయింది. సో చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా సండేస్ కానీ లేక సాటర్డేస్ కానీ ఎప్పుడైనా కూడా ఇంట్లోని లంచ్ బాక్స్కి కూడా తయారు చేసుకోవచ్చు. నార్మల్గా లంచ్కి కూడా తయారు చేసుకోవచ్చు. పక్కన ఉడియాలు అప్పడాలు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. లేదు అంటే ఏదైనా ఫ్రై ఐటెం ట్రై చేయొచ్చు. బంగాళదుంపలు వేపుడు, పొటాటో ఫ్రై కానీ, బ్రింజాల్ ఫ్రై కానీ వేసుకొని పక్కన తిన్న, రైతా ఉన్న, ఏ రైతా, ఉల్లిపాయ ఆనియన్ రైతా కానీ, బూందీ రైతా ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.